ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నవంబర్ యొక్క దర్శన టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు కదండి. ఆ టికెట్స్లో అంగప్రదక్షిణ సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్స్, శ్రీవారం ట్రస్ట్ టికెట్స్, అదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, అదేవిధంగా అన్ని రకాల దర్శన టికెట్స్ బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్, అదేవిధంగా వచ్చే నెల అనగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు కదండి. అందులో భాగంగా ఆల్రెడీ లక్కీ డిప్ ఆర్జిత సేవలు, అదేవిధంగా మిగతా ఆర్జిత సేవలు అయినటువంటి శ్రీవారి కళ్యాణోత్సవం, మంజుల సేవ, ఈ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగిందండి నవంబర్ నెలకు సంబంధించి. అయితే ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఈ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవారి ట్రస్ట్కు 10,000 డొనేట్ చేసి ₹500 దర్శన టికెట్ పే చేసి నవంబర్ నెలకు సంబంధించిన ఈ దర్శన టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 500 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. నవంబర్ నెల కోటాకు సంబంధించిన శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఆగస్టు 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ను టీటీడీ కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేయనుంది. ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు. కొండ కింద తిరుపతిలో కానీ, కొండపైన తిరుమలలో కానీ ఎక్కడ ఇవ్వడం లేదండి. కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేస్తుంది. అది కూడా 3 నెలల ముందుగా విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆల్రెడీ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలకు సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగిందండి. ఈ సీనియర్ సిటిజన్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ నెలకు సంబంధించిన కోటా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి 1 నుంచి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకుంటే టికెట్స్ విడుదలైనమ్మనే ఎగ్జాక్ట్గా 10 గంటలకు విడుదలవుతాయి. కాబట్టి 9:59 కల్లా లాగిన్ అయ్యి రెడీగా ఉండి అందరి డీటెయిల్స్ ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకోవడం, లేదా నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకుంటే కాపీ పేస్ట్ చేసి కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ విడుదలైనమ్మనే డేట్ సెలెక్ట్ చేసుకొని, ఏ డేట్ రోజైతే మీరు నవంబర్లో దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత టైం స్లాట్ ఎంతమంది వెళ్తున్నారో అంతమంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ టైం స్లాట్లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని వారికి సంబంధించిన డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం మొబైల్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్ కింద పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇవి ఏ విధంగా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలో. ఇక ఈ దర్శనం ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్స్ మరియు అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ కోటా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదైనా దర్శన టికెట్ కానీ, లేదా అర్జిత సేవా టికెట్ కానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకరు బుక్ చేసుకుంటే ఒకరికి రూమ్ బుక్ అవ్వదండి. ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే రూమ్ బుక్ అవుతుంది. ఇక రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కొండ కింద అయితే తిరుపతి అని, కొండపైన అయితే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయండి. అది రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైం స్లాట్ ప్రకారం
తిరుమల లేదా తిరుపతి చేరుకుంటారో ఆ టైం స్లాట్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ టైం స్లాట్ కంటే లేట్‌గా వెళ్తే రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ టైం స్లాట్ ప్రకారం తిరుపతి లేదా తిరుమల చేరుకుంటారో ఆ టైం స్లాట్ ప్రకారం మాత్రమే మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ అర్జిత సేవ లేదా దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ అర్జిత సేవ దర్శన టికెట్ బుక్ చేసుకుంటేనే సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి దర్శన టికెట్ కానీ అర్జిత సేవా టికెట్ కానీ లేదా సీనియర్ సిటిజన్ కోటా టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ రోజుకైతే దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ రోజు మరియు ఒక రోజు ముందు రోజుకు మాత్రమే మనకు ఆప్షన్ చూపిస్తుంది ఈ రూమ్ బుక్ చేసుకోవడానికి. ఒకవేళ ముందు రోజు రూమ్ బుక్ చేసుకోవచ్చు లేదా సేమ్ డే దర్శనం రోజు ఆ రోజు సెలెక్ట్ చేసుకొని కూడా మనం బుక్ చేసుకోవచ్చు. మనం ఏ రోజుకు చేరుకుంటున్నామో తిరుమల దాని ప్రకారం ఆ టైం స్లాట్ మరియు ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రూమ్ బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవుతాయండి. ఇక శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ బుక్ చేసుకొని సెప్టెంబర్లో దర్శనం వెళ్ళాలనుకుంటున్న వారి కోసం ఆగస్ట్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 ఉంటుందండి. ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరైనా పర్లేదు, ఇద్దరు ఆడవారైనా పర్లేదు, ఇద్దరు మగవారైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, అన్న చెల్లి అక్క తమ్ముడు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ రోజైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకుంటారో ఖచ్చితంగా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమం తర్వాత అక్కడ సూపర్వైజర్ మనకు స్టాంప్ వేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం 80 క్యూ లైన్ 80 సర్కిల్ ద్వారా దర్శనానికి అలో చేస్తారండి. కాబట్టి ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకుంటారో ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవేళ హోమంలో పాల్గొనకపోతే మనం దర్శనానికి అలో చేయరు కాబట్టి హోమం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు హోమంలో పాల్గొని స్టాంప్ వేయించుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఆగస్ట్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ సేవా టికెట్స్, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్స్, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్స్ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆగస్ట్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను, మధ్యాహ్నం 3 గంటలకు అన్ని రకాల దర్శన టికెట్స్ మరియు అర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ విడుదల చేస్తుంది. ఇక ఆగస్ట్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.